నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మనల్ని ప్రేమించి ఇప్పుడు తన ఆదివారంలో ఆయన సన్నిధికి ఆహ్వానించుకున్న ప్రతి ఒక్కరు ధన్యులు. దేవుడు ఎంతగానో పిలుస్తున్నాడు. ఆయన ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనారా నా యొద్దకు రండని. కాబట్టి అటువంటి దేవుణ్ణి కలిగిన మనము ఆయన సన్నిధిలో ఆయన కొరకు పరితపించేటువంటి వారంగా ఉండాలి. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మనము దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. దేవునికి స్తోత్రములు. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఈ పునరుద్ధరణ ఆదివారం మీ నామానికి మహిమకరంగా ఆరాధనలో మీరు మా మధ్య ఆత్మదేవుడా సంచారం చేశారు. కొద్ది నిమిషము తండ్రి మీరు మాతో మీరు మాట్లాడి బలపరిచి ఈ వాక్కు చేత మా జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించుటకు సహాయం చేయమని, మీ కొరకు సిద్ధపడే మనసు మాకు దయచేయమని యేసు నామములో అడిగి పొందుకున్నాం తండ్రి, ఆమేన్. చూడండి, ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేస్తున్నప్పుడు దేవుడు దొరుకు కాలము, దేవుని వెదికేటువంటి కాలం. ఎందుకంటే కాలగతులు ప్రపంచంలో జరుగుతున్నటువంటి ప్రతి విషయాన్ని మనం గమనించినప్పుడు చివరికి మానవుడు వెదికి అలిసిపోయినట్టుగా లేఖనాలు సెలవిస్తున్నాయి. దేనికోసం వెదికాడు అని చెప్పంటే భౌతికమైన వాటి కోసం వెతికినట్లుగా మనం చూస్తాం. అయితే వాక్యం అంటుంది దేవుని కొరకు వెదకమని సెలవిస్తుంది. అయితే యోబు భక్తుడు ఒక మాట అంటాడు. చూడండి, యోబు గ్రంథము 28వ అధ్యాయము ఆ మొదటి 3 వచనాల్లో మనం పరిశీలన చేస్తే మానవుడు వెతికి ప్రతి దాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి సొంతం చేసుకున్నట్టుగా మనం చూస్తున్నాం వాక్యములో. చదవండి, 28వ అధ్యాయము 1 నుంచి 3 వచనాల వరకు. ఎండికి గనికలదు, పుటము వేయి సువర్ణమునకు స్థలము గలదు. చూసారా, ఇనుమును మట్టిలో నుండి తీస్తారట, రాళ్ళు కరిగించి రాగి తీస్తున్నారు. మనుషులు చీకటికి అంతము కలగ చేయుదురు, గాఢాంధకారములోను మరణాంధకారములోను. చూసారా, గాఢాంధకారములోను మరణాంధకారములోను ఉండు రత్నములను వెదకుచు వారు భూమి అంతం వరకు సంచరించుదురు. చూసారా, నా ప్రేమైన దేవుని పిల్లలు, ఇక్కడ దేవుని వాక్యం మనం పరిశీలన చేస్తే యోబు అంటున్నాడు, మనిషి సాధించలేనిదంటూ ఏది లేదు అన్న మాటను మనం అక్కడ గమనిస్తాం. ప్రతిదాన్ని తను వెతుకుచున్నాడు, దాన్ని సొంతము చేసుకుంటున్నాడు. మంచిదే, ప్రతిది కూడా దేవుడు కలిగించినదే, ఆయన లేకుండా ఏది కలగలేదు. అయితే ఇక్కడ దేవుని వాక్యం స్పష్టంగా తెలియపరుచున్న మాట ఏమిటంటే అన్నిటికీ ప్రాధాన్యతను చూపిస్తున్నాడు, అన్నిటినీ వెతుకుచున్నాడు, అన్నిటినీ పట్టుకుంటున్నాడు. కానీ మానవునికి తృప్తి లేదు అన్న విషయాన్ని గ్రహించలేకపోతున్నాడు. గ్రహించడమే కాదు, తృప్తి లేకుండా మనిషి ఏం చేసినా ఎంత సంపాదించినా ఎన్ని రకాలుగా సమకూర్చుకున్నా మానవుడు తృప్తి లేని వాడుగా జీవిస్తున్నాడు. మానవుడికి చూడాలా, ఏం లేదు తృప్తి. కుక్క ఎంత తిన్నా దానికి తృప్తే ఉండదు అని బైబిల్ అంటుంది. అట్లాగే మనుషులకు ఎంత సంపాదించినా తృప్తి లేదు, ఏ పని చేసినా తృప్తి లేకుండా చేస్తున్నారు, తృప్తి తీరకుండా చేస్తున్నారు. కానీ ఇక్కడ స్పష్టంగా వాక్యం సెలవిస్తున్నది ఏమిటంటే దేవుని విషయంలో, దేవుని సంపాదించుకునే విషయంలో, దేవుణ్ణి సొంతం చేసుకునే విషయంలో నిర్లక్ష్యంగా ఉంటున్నారన్న విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు వెల్లడిపరుస్తున్నాడు. ఎందుకంటే ఆ ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు దొరికే కాలం అంటే ప్రతిదానికి కాలం ఉంది. భూమి కింద ఏడ్చేదానికి, నవ్వేదానికి
సంపాదించుకునే దానికి, పోగు చేసుకునే దానికి, ఇట్లా రకరకాల ప్రతిదానికి కూడా సమయాన్ని దేవుడు సిద్ధపరిచాడు. ద సేమ్ టైం అదే సందర్భంలో దేవుణ్ణి సంపాదించుకునే సమయాన్ని కూడా ఆయన మనకు అనుకూలించపరిచాడు. దేవుణ్ణి మనము సంపాదించుకోవడానికి, దేవుణ్ణి మనము సొంతం చేసుకోవడానికి దేవుణ్ణి కూడా వెతకవలసిన బాధ్యత ఉందని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. దేవునికి స్తోత్ర. చూశారు, ఇక్కడ వీటిని సంపాదించుకోవడానికి వారు ప్రయత్నాలలో అది దొరికే వరకు అన్ని మార్గాలను అన్వేషించి వారు ఆ వస్తువునైతేనేమి, లేక వారు ఏదైతే సంపాదించుకోవాలనుకుంటున్నారో దాన్ని సంపాదించుకునే వారుగా ఉంటున్నారు. అర్థమవుతుంది మాటలమా? ఏదైనా ఒక మనసులో ఆలోచన వచ్చినప్పుడు ఆలోచన నెరవేర్చే వరకు కూడా, నెరవేర్పు జరిగే వరకు కూడా ఎవ్వరు ఊరకుండడానికి ఇష్టపడట్లేదు. ఎన్ని రకాలైనా సరే, ఏది చేసైనా సరే, అది ఇది చేసేనా, ఇది అది చేసేనా, మనుషులు ప్రయత్నం చేసి దాన్ని లోతుకు వెళుతున్నారు. ఒక మాట చెప్పాలంటే లోతుకు వెళుతున్నారు. లోతుకు వెళ్ళి దాన్ని పట్టుకుంటున్నారు. పట్టుకున్న దాని వల్ల మనుషులకు ప్రయోజనము లేదు. నువ్వు జ్ఞానం సంపాదించుకున్న ప్రయోజనం లేదని పరిశుద్ధ గ్రంథం అంటుంది. లోక జ్ఞానము లేక నువ్వు ఎన్ని రకాలుగా ఈ లోకంలో చేసినా, ఎన్ని రకాలుగా ఒకవేళ నీవు వెతికి పట్టుకున్నా, ఇందాక మనం ఏబు గ్రంథంలో అదేగా చేసింది, చదివాం కదా 28వ అధ్యాయంలో. ఎన్ని ప్రయత్నాల వల్ల అంతా సొంతం చేసుకోవచ్చునేమో, కానీ అదంతా కూడా ఈ లోకంలో విడవబడేది. దేవునికి స్తోత్ర. అర్థమవుతుంది మాటలు? ఈ లోకంలో ఇదంతా విడిచి, కాబట్టి అశాశ్వతమైన దాన్ని వెతకడం కాదు, కానీ శాశ్వతమైన దాని కోసం వెతకాలి. దేవునికి స్తోత్ర. మీరు లూకాసు వార్త 15వ అధ్యాయం 8వ వచనం మీరు చదువుకుంటే, యేసు ప్రభువు వారు చెప్పిన ఉపమానములో ఒక ఉపమానము, అక్కడ ఒక స్త్రీకి 10 వెండి నాణ్యములు, ఏ స్త్రీకైనను 10 వెండి నాణ్యములు ఉండగా వాటిలో ఒక నాణ్యమును పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా. చూసారా? వినండి జాగ్రత్తగా. 10 వెండి నాణ్యాలు ఏమిటవి? 10 జాగ్రత్తగా వినండి. ఈ 10 వెండి నాణ్యాలు ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి ఆ ప్రజలకు ఒక గొప్ప విలువైనటువంటి, మరి ఒక ఘనమైనటువంటి, లేక వాళ్ళ సాంప్రదాయబద్ధంగా అది ఉన్నతమైనటువంటి స్థితిని చూపిస్తుంది. 10 వెండి నాణ్యాలు. ఒకటి తక్కువైనా విలువలేదు, ఒకటి ఎక్కువైనా విలువలేదు. 10 వెండి నాణ్యాలు ఖచ్చితంగా ఒక స్త్రీకి అలంకరించబడింది. ఆ యొక్క స్త్రీ ఘనురాలు, ఆ ఘనత కలిగినటువంటి జీవితాన్ని ఆ 10 వెండి నాణ్యాలు చూపిస్తుంది, అర్హతను చూపిస్తుంది. ఈ 10 వెండి నాణ్యాలు లేకపోతే ఆ దేశంలో అర్హత ఆ స్త్రీకి లేదు. కాబట్టి ఇక్కడ ఆ స్త్రీ ఏదో ఒక రకంగా తన నిర్లక్ష్యం ద్వారా ఒక వెండి నాణ్యాన్ని పోగొట్టుకుంది. వెండి నాణ్యాన్ని పోగొట్టుకుంది. వెండి నాణ్యాన్ని పోగొట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆ స్త్రీ ఏం చేస్తుంది? పోతే పోయింది లేని వదిలిందా? వినండి జాగ్రత్తగా. పోతే పోయింది లేని వదిలిందా? వదిలిపెట్టలా. ఎందుకు? ఆ 10 వెండి నాణ్యాలు ఉంటేనే వారి సాంప్రదాయబద్ధంగా ఆ యొక్క వ్యక్తికి విలువ. కానీ ఇప్పుడు ఒక వెండి నాణ్యం పోయిన తర్వాత ఇక మరలా ఆ వెండి నాణ్యం లేకపోతే ఆవిడకు విలువ లేదు. కాబట్టి ఆ వెండి నాణ్యము కోసం ఆవిడ ఏం చేసింది అయ్యా అని చెప్పంటే, మొట్టమొదట ఏం చేసింది? దీపము వెలిగించింది. యేసు ప్రభువు చెప్పిన ఉపమానములలో స్త్రీ అనగా సంఘానికి సాదృశ్యంగా కనిపిస్తుంది. వినండి జాగ్రత్తగా. నాణ్యము చూసారా? పోగొట్టుకునుట అనగా ఆ ఆత్మీయతను పోగొట్టుకోవడం. ఇక్కడ దీపము వెలిగించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
ఆ నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. కాబట్టి నీ హృదయం వెలుగొందాలి, నీ హృదయం పరిపక్వత చెందాలి. పరిపక్వత లేకుండా, హృదయం వెలుగులో లేకుండా నీవు దేనైనా చూడాలంటే చూడలేవు. అందుకే హృదయాన్ని భక్తులు పోలుస్తాడు, కన్నుతో పోలుస్తారు. దేవునికి స్తోత్రం. నీ హృదయము కన్ను. ఈ కన్ను తేటగా ఉంటేనే గాని చూడగలుగుతావు, తేటగా లేకపోతే చూడలేవు. చూడలేకపోతే నువ్వు పోగొట్టుకున్న దాన్ని, చూడలేకపోతే దాన్ని నువ్వు సొంతం చేసుకోలేవు. కాబట్టి ఇక్కడ వాక్యం సెలవిస్తున్న మాట, ఆ 10 ఎండి నాణ్యాల్లో ఒక నాణ్యం పోతే ఆవిడేం చేసింది? మొట్టమొదట దీపము వెలిగించింది. ఇప్పుడు తన ఆదివారం ప్రభు సెలవిస్తున్న మాట, దీపాలు ఆరిపోయినాయి. దీపాల్లో నూనె లేదు, సిద్ధలలో నూనె లేదు. ఆరిపోయిన అనుభవం, చీకటిమైనటువంటి అనుభవం. చీకటినగా పాపానికి సాదృశ్యము. మానవుడు పాపానికి పరిగెత్తుతున్నాడు. పాపములోనే. ఏదేమైనా ఇక్కడ భౌతికంగా మనం ఆలోచన చేస్తే, ఆ స్త్రీ దీపం వెలిగించిన తర్వాత ఇల్లంతా శుభ్రంగా ఊడ్చిన తర్వాత ఆ ఊడ్చే ప్రక్రియలో ఆ నాణ్యము దొరికింది. ఆ నాణ్యము దొరికిన తర్వాత ఆ నాణ్యము తీసుకుని సంతోషం పట్టలేక తను సంతోషిస్తూ తన సంతోషాన్ని అనేకులతో పంచుకుంటుంది. వినండి నా ప్రియమైన దేవుని సంగమా, సంతోషం ఒక భౌతికమైన వస్తువు పడిపోతేనే ఆవిడ ఎంతగానో సంతోషాన్ని వ్యక్తపరుస్తుంది. తర్వాత తన సంతోషాన్ని అనేకులకు పంచుకుంటుంది. మరి ఆత్మీయ జీవితంలో దేవుని సంపాదించుకున్న మనము, దేవుని కలిగి ఉన్న మనము ఎంతవరకు సంతోషంగా ఉన్నాము? ఎంతవరకు మన సంతోషాన్ని ఇతరులకు పంచుకుంటున్నాం? ఒక వస్తువు దొరికితే తన సంతోషాన్ని, ఏదైనా వస్తువు కొంటే ఎంత సంతోషమో, లేకపోతే ఏదైనా సంపాదించుకుంటే ఎంత సంతోషమో, మంచిదే. కానీ సంతోషం ఎంతవరకు ఉంటుంది? ఇప్పుడు విజయవాడ ఉంది, వరదలు వచ్చినాయి. వరదలు వచ్చిన తర్వాత కొందరు అంటున్నారు, ఏమండి 1000 రూపాయలు డబుల్ కాట్మెంట్స్ కొనుక్కుంటే అదంతా కంపు కొడుతుందంట. ఏమైపోయింది? నీళ్లు చేరిపోయి అదంతా. అట్లాగే వస్తువులు, ఫ్రిడ్జులు, విలువైన వస్తువులు కొన్నారు కానీ వారు ఉపయోగించుకుంటున్నారు. కానీ ఒకనొక సందర్భం వచ్చినప్పుడు అవన్నీ కూడా నిరుపయోగంగా మారిపోయాయి. వినండి జాగ్రత్తగా, ఎంత బాధో. మళ్ళీ సంపాదించుకోవాలంటే ఎంత కష్టమో. కానీ అయినా సరే సంపాదించుకోవచ్చు, అవకాశం ఉంది. బ్రతుకుంటే ఏ పనైనా చేసి ఏదైనా సంపాదించుకోవచ్చు. కానీ దేవుని సంపాదించుకోవాలని చెప్పంటే అది ఒక ప్రత్యేకమైనటువంటి విధానాలకు మనం రావాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ దేవుని వాక్యం అంటుంది, ఒక వస్తువు పోతేనే నీవు సంపాదించుకుంటే నీవు సంతోషించడం కాదు, కానీ అనేకులకు నీ సంతోషాన్ని పంచుకున్న స్త్రీని మనం ఇక్కడ చూస్తున్నామే. మరి దేవుని సంపాదించుకున్న నీవెంత సంతోషంగా ఉండాలి? దేవుని పోగొట్టుకున్న అనుభవం ఇంకా ఉన్నట్లయితే మరలా తిరిగి దేవుని వెతికి ఆయనను సంపాదించుకొని ఆయన నన్ను వేడుకోవలసిన బాధ్యత మనకు ఉంది. దేవునికి స్తోత్రం. దేవుని కొరకు వేడుకోవాలి. యెహోవా దొరుకు కాలమున, ఆయన దొరికే కాలం ఇది. ఆయన ముందే నడిచిపోతున్నాడు. ఆయన మార్గంలో నడిచిపోతున్నాడు. ఆయన సంపాదించుకుంటే గొప్ప భాగ్యం. దేవునికి స్తోత్రం. దావీదు కుమారుడా నన్ను కరుణించు, యేసు నన్ను దాటి పోవద్దు వేడుకుంటున్నాడు. ఒకడు గుడివాడు, తన జీవితంలో ఎక్కడ సంతోషం లేదు, సమాధానం లేదు. చీదరించబడ్డాడు, ఎగతాళి చేయబడ్డాడు, అనేకుల చేత తిరస్కరించబడ్డాడు. అవమానములతో ఉన్నటువంటి వాడు యేసు ఆ మార్గంలో వస్తున్నాడని చూశాడు. దేవునికి స్తోత్రం. యేసు ఆ మార్గంలో వస్తున్నాడని వాడు విని, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు, నన్ను కరుణించు. చూశారా నా ప్రేమైన దేవుని బిడ్డలారా?
యేసు దొరుకు వరకు అనగా యేసు తన దగ్గరికి వచ్చి తనకు చూపునిచ్చేదాకా విడిచిపెట్టకుండగా వేడుకున్నాడు. దేవునికి స్తోత్ర. వేడుకోవాలి. మనకు రోగం, సమస్య, బలహీనత వచ్చిందా, ప్రభు పాదాల దగ్గరికి వచ్చి వేడుకోవడానికి దేవుడు మనకు ఒక అవకాశాన్ని కానీ మనకు అర్థం చేసుకోలేకపోతున్నాం. మన కుటుంబ స్థితిగతుల్లో రక్షించబడిన వ్యక్తికి, విశ్వాసికి దేవుడిచ్చిన గొప్ప భాగ్యం ఏమిటంటే నీవు ప్రతిదీ ఆయన దగ్గర అడిగి పొందుకోవడానికి అవకాశం ఉంది. దేవునికి స్తోత్ర. ఎక్కడెక్కడికి వెళ్తాం మనం, వేల రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు చేసి అయినా సరే మనమేదో బాగుపడడానికి ప్రయత్నం చేస్తాం. నేను మంచిదే కాదన్న, కానీ క్రీస్తును కలిగిన నీవు, రక్షించబడిన నీవు, ప్రభువును సొంతం చేసుకున్న నీవు ప్రతిదీ కూడా ఆయన మీద ఆధారపడాలి. దేవునికి స్తోత్ర. నీ భారము యెహోవా మీద మోపు. ఎప్పుడు నువ్వు మోపుతావు? నీవు వెతకి ఆయనను సంపాదించుకున్నప్పుడు, నీవు ఆయన విలువ తెలిసినప్పుడు, ఆయన గొప్పతనాన్ని గుర్తించగలిగినప్పుడు, ఆ దేవాది దేవుని మహిమను నీవు కనులారా చూడగలిగినప్పుడు క్షణము కూడా ఆయన మీద ఆధారపడకుండా నీవు ఉండలేవు. దేవునికి స్తోత్ర. అస్సలు ఉండలేవు. అంతే. ప్రతి సమస్య కూడా ఆయన మీదే మన దృష్టి ఉంటుంది, ఆయన మీదే మన ఆలోచన ఉంటుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అన్ని ఒక మాటలు చెప్పాలంటే, వెతికింది, విల్లంతా ఊడ్చింది, నాణ్యాన్ని సంపాదించుకుంది, నాణ్యాన్ని సంపాదించుకున్న తను ఎక్కడ లేని సంతోషాన్ని అనుభవించింది. అటువలే చూసారా, ఇక్కడ ప్రభు అంటున్నాడు తెలుసా, ఏమనిందమ్మా? 8వ వచనం కింద లైన్లో, 9వ వచనమా, అది దొరుకున్నప్పుడు తన చిలికత్తెలను పొరుగువారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకుని నాణ్యము దొరికినదని వారితో చెప్పును గదా. అటువలే చూసారా, అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగనని మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. మారు మనస్సు ఏం కావాలి? దేవుణ్ణి దొరికి, వెతికి, దేవుని దగ్గర మొరపెట్టి, దేవుని వేడుకొని, దేవుణ్ణి సంపాదించుకున్న వారికి ఏం కావాలంటే మారు మనసు కావాలి. ఏం కావాలి? వస్తువును పోగొట్టుకుని సంపాదించుకున్నవారు, ఉద్యోగం పోగొట్టుకుని సంపాదించుకున్నవారు, వ్యాపారంలో నష్టపోయి సంపాదించుకున్నవారు, ఇట్లా రకరకాల కోణాల్లో భౌతికంగా పోయిన దాన్ని సంపాదించుకున్న వారు సంతోషిస్తారు. వారు చుట్టూన్న వారికి ఆ సంతోషాన్ని వెల్లడిపరుస్తారు. వారిని కూడా సంతోషంతో ఆనందిస్తారు. ఇది తాత్కాలికమైన సంతోషము. కానీ ఇక్కడ యేసుక్రీస్తును వెతికినప్పుడు, యేసుక్రీస్తును సంపాదించుకున్నప్పుడు పరలోకము సంతోషిస్తుంది. దేవునికి స్తోత్రం. ఈ వెతికే లాటలో ఇతను ఒక స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, యేసును వెతకి, యేసును వేడుకొని, యేసును సంపాదించుకున్న తర్వాత తన మనసు మారిన అనుభవంలోనికి వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మారు మనసు అంటారు దాన్ని. ఏమంటారు? మారు మనసు. మారు మనసు. ఇదివరకు మన మనసు వేరేగా ఉంది, భౌతికమైన వాటి మీద. ఇప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మ దేవుని మీద మన దృష్టి ఉంది. దేవునికి స్తోత్రం. కాబట్టి మన ఆలోచన అంతా కూడా దేవుని ఎట్లా సంతోషపరచాలి, దేవుని ఎట్లా నేను స్తుతించాలి, దేవుని ఎట్లా నా హృదయంలో చేర్చుకోవాలి, దేవుని చేర్చుకున్న నేను ఎలాంటి జీవితాన్ని జీవించాలి. ఒక వస్తువులు పోతే శుభ్రంగా ఊడిస్తేనే కానీ నువ్వు పోగొట్టుకున్న వస్తువు నీకు దొరకదు. మరి ఇక్కడ ఆత్మ సంబంధంగా నీ హృదయం అనే శుద్ధి లేకపోతే, నీ హృదయం పరిశుద్ధపరచుకోకపోతే, నీవు మారు మనసు పొందకపోతే, మారు మనసు తగిన ఫలములను వెదకకపోతే దేవుని బిడ్డగా నీవు పరిగణించలేవు. దేవుని బిడ్డగా నీవు, దేవుని కాపుదలు నీకు దొరకదు, నువ్వెంత ప్రయత్నం చేసినప్పటికీ. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తున్న మాట, అందుకే యోబు అంటున్న మాట ఏంటంటే, మానవుడు అన్నీ చేయగలుగుతాడు కానీ
ఒక్కటి మాత్రం చేయలేడు. ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, దేవుణ్ణి సంతోషపరచలేడు, దేవుని సన్నిధిని పొందుకోలేడు. ఆ సన్నిధిని పొందుకోవాలన్నా, దేవుని సంతోషపరచాలన్నా దేవుణ్ణి సంపాదించుకోవాలి. దేవునికి స్తోత్ర. దేవుణ్ణి సంపాదించుకోవాలంటే దేవుని కోసం నీ వెదుకులాట ప్రారంభించాలి. యెహోవా దొరుకు కాలం ఇది. ఆమోసు భక్తుడు అంటాడు, ఒకానొక రోజు వస్తుంది, వాక్యము దొరకని కరువు రాబోతుంది అని చెప్పంటాడు. వాక్యము దొరకదు, వాక్యము దొరకదు. అక్కడ వాక్యం చదివితే ఆమోసు గ్రంథం తీయండి, బైబిల్ మూతలు పెడతట. మందిరంలోకి వచ్చినాక బైబిల్ మూత, పద్ధతి, ఒక పట్టుదల, నిరీక్షణ, ఇవన్నీ లేకపోతే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకోలేము. ఆమోసు గ్రంథంలో మీరు చదివితే, ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు 8వ అధ్యాయం అనుకుంటా, చదవండి. ఆమోసు గ్రంథము 11వ వచనం, 8వ అధ్యాయం 11వ వచనం. రాబోవు దినములలో దేశములో నేను క్షేమమును పుట్టిస్తాను, అది అన్నపానములు లేకపోవట చేత కాదు, కలుగు క్షేమము కాక. చూసారా ఏమన్నానమ్మా? యెహోవా మాటను, దేవుని మాటను వినకపోవట వలన కలుగు క్షేమముగానుంటుంది కరువు. యెహోవా మాట వినకపోవటం ద్వారా, దేవుని మాట వినకపోవటం ద్వారా కలిగేటువంటి కరువు రాబోతుందంట. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి జనులు దేవుని మాట వెదుకుటకై ఈ సముద్రము నుండి ఆ సముద్రం వరకును, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకును సంచరించుదురు గాని అది వారికి దొరకదు. చూసారా నా ప్రియమైన దేవునులారా, ఆ దినమందు చూసారా భయంకరమైన స్థితి. దేవుడు దొరుకు కాలంలో ఆయనను సొంతము చేసుకోవడానికి అన్ని విధాలా కూడా భౌతికంగా దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ను బట్టి, దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, దేవుడు నీకు ఇచ్చిన ఈవులను బట్టి, దేవుడు నీకు ఇచ్చిన ప్రతి దాన్ని బట్టి నీవు దేవుని స్తుతిస్తూ, ఇది దేవుని వలన నేను పొందుకున్నాను, ఆ దేవుడు నాకు ఇచ్చాడు, ఆ దేవుని ద్వారా నేను జీవించగలుగుతున్నానని నీవు సంతోషిస్తూ, ఇంకా ఆయన ఏదైనా నీకు దూరంగా ఉంటున్నాడేమో నువ్వు ఆలోచన చేసి దేవుని సొంతం చేసుకోవడానికి నీ వెదుకులాట ప్రారంభించాలి. నువ్వు ఎప్పుడైతే అలా ఆయనను సంపాదించుకుంటావో, ఆయనని వేడుకుంటావో, ఆయన నీకు కృప చూపేవాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. నువ్వెక్కడో పాపములో ఉండి వెతికితే ప్రయోజనము లేదు, వ్యాపార స్థలములలో ఉండి వెతికితే ప్రయోజనము లేదు, రాజవీధులనే అదిగో స్థలాల్లో ఉండి వెతికితే ప్రయోజనము లేదు. నువ్వు ప్రత్యేకించబడాలి, విశ్వాసివి. నువ్వు గవని వెలుపలికి రావాలి. క్రీస్తు కూడా శ్రమను అనుభవించి గవని వెలుపల ఆయన అదిగో మరణానికి అప్పగించబడ్డాడు. నీవు క్రీస్తుని అంగీకరించిన నీవు ప్రత్యేకంగా గవిని వెలుపలికి ఆయనతో కూడా మరణానికి మనం సిద్ధపడాలి. దేవునికి స్తోత్ర. ఎందుకంటే ఈ భౌతిక జీవితము అశాశ్వతమైనది, తాత్కాలికమైనది. నీవు ఏది చేసినా, ఎన్ని రకాలుగా నువ్వు చూపించుకున్నా, ఇది కొద్ది కాలం పాటే. ఏమో ఏమో అంతేనంటారు, కాదంటారా? ఇప్పుడేమో నీ మనసు అంతా ఒక దాని మీద లాగుతుంది, అది కొంతకాలం ఉంటుంది. అదే నీలో ఊపిరిపోతే నువ్వు చేసేది ఎటుపోతుందో, నువ్వు ఆలోచన ఎటుపోతుందో, తర్వాత నువ్వు ఎక్కడికి వెళతావన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలని నా ప్రభు సెలవిస్తున్నాడు. కాబట్టి నా ప్రేమ దేవుని సంగమా, ప్రభు సెలవిస్తున్న మాట ఏమిటంటే, కరువు రాబోతుంది. ఏ కరువు? వాక్యము దొరకని కాలం. ఇక పాస్టర్లు చెప్పే బోధనలు లేవు. ఇంకా రానున్న దినాల్లో అంతా టీవీ ప్రసంగాలు అయిపోతున్నాయి, మంచిదే, నేను కాదనట్లేదు. కానీ ఈ వాక్యాలు సేవకులు చెప్పినప్పుడు నీ హృదయంలో ఈ వాక్యము బాగా ఫీడైపోవాలి. దేవునికి స్తోత్ర. స్టోర్ చేసుకోవాలి నువ్వు బాగా వాక్యము. ఫలానా అంటే నేను చెప్పగలిగి ఉండాలి, అంతేగాని నేను ఏదో రిఫరెన్స్లు చేస్తానులే, బైబుల్ తీస్తానులే, చదువుతానులే అంటే చదివేలోపే కాలము గడిచిపోతుంది. కాబట్టి వాక్యం, ప్రార్థన, మోకాళ్ళ ప్రార్థన, వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని హృదయంలో
భద్రం చేసుకోవాలి. యెహోవా దొరుకు కాలమున నీవు ఆయన వేడుకోవాలి. దేనికోసం వేడుకోవాలి? దేనికోసం వేడుకోవాలి చెప్పండి అమ్మా. దేనికోసము? భౌతికమైన ఫ్రిడ్జ్ల కోసమో, డబుల్ కాట్ మంచాల కోసమో, బిల్డింగుల కోసమో, లేకపోతే ఇంకా అయ్యంటే అవన్నీ ఒకనాడు విపత్తుకు గురయ్యే ప్రమాదము ఉందా లేదా? ఇట్లంటే పాస్టర్ గారికి ఈర్ష్య, నాకైతే ఈర్ష్య ఉంటే ఉండొచ్చునేమో, కానీ ఇప్పుడు జరిగింది సత్యమా కాదా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత పెడితే అంత ఇప్పుడుగా కొని పడేస్తుంటారు, డబ్బు ఉంది కదా అని ఇష్టానుసారంగా కొనేసే వాళ్ళం మనం చూడలేదా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అవన్నీ ఒకనాడు ఖచ్చితంగా బ్రేక్ అయిపోతాయి. క్రీస్తును సంపాదించుకుంటే నీవు బ్రేక్ కావు, కానీ నిత్య సంతోషములు నీవు ఉంటావు. దేవునికి స్తోత్రం. ఎంత బాధో విజయవాడ, మనకు అందుబాటులో ఉన్న విజయవాడలో ఇప్పటి కోలుకోలేకపోయారు. మళ్ళీ వర్షం రానే వస్తుంది, 2 అడుగులు 3 అడుగులు పెరుగుతుందంట. ఎంత బాధ, వారి కన్నీరు. ఆ స్థలములో మనకుంటే ఆ వేదన ఏందో మనకు అర్థమో. ఎంత బాధ. నీళ్లు తాగుదామంటే కుదరట్లా, బాత్రూమ్కి వెళ్దామంటే వాటర్ రావట్లేదు, స్నానం చేయడానికి వాటరు వాళ్ళు చెబుతుంటే గుడ్డెలు తరుక్కుపోతున్నాయి. ఎంతమంది సాయం చేస్తే ఏముంటది, ఏం ప్రయోజనం? ఆ వాతావరణం అదంతా కూడా చక్కగా వీధులు నిర్మానుష్యంగా లైటింగు, రాజమార్గాల్లో ఉన్న వీధులు ఇప్పుడు ఏం చేస్తున్నాయి, మట్టి దిబ్బలుగా దిబ్బలు అయిపోయాయి. ఎంత బాధ. అయినా ఎందుకు తెలుసా, దేవుడు కొన్ని సందర్భములలో మనుషులకు కనువిప్పు కలిగించాలని, ఒక శ్రమ నీకు వస్తుందంటే శ్రమ వెనక ఆశీర్వాదము దాగి ఉంది. ఏది నువ్వు గ్రహించగలిగితే, గ్రహించలేదనుకో, దాటేసిపోయావనుకో, లెక్కలేదనుకో, ఏదో వచ్చిందిలే, 3 రోజులు వర్షం వచ్చింది, తుఫాన్ వచ్చింది, ఇదన్నీ జరిగిపోయినాయి, ఇంకా అంత అయిపోయింది, మళ్ళీ నీళ్ళు వెనక్కి వెళ్ళిపోయాయి, నేనంతా శుభ్రం చేసుకున్నాను, ఇక నా ఎంతటోడు లేడు, ఇంకా నేను కొత్త బిల్డింగ్ కట్టిస్తాను. నువ్వు కొత్త బిల్డింగ్ కడిస్తే మళ్ళీ కొత్త రకమైన వర్షము దేవుడు రప్పించేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఈ చివరి కాలాల్లో దేవుణ్ణి మనం వేడుకోవాలి, ప్రభువును మనము వేడుకోవాలి పశ్చాత్తాప హృదయంలో. ఈరోజు ప్రభువా ఈ బ్రతుకునిచ్చావంటే అది కేవలం నీ దయా సంకల్పమే నాయన. తినడానికి ఆహారం ఇచ్చావు, వస్త్రాలు ఇచ్చావు, భౌతికంగా నాయన ఈ కృపను ఇచ్చావు తండ్రి అని ఆయన్ను ఎంతగా స్తుతించిన మనము కృతజ్ఞత, ఎంత స్తుతించిన ఆయన రుణం మనము తీర్చుకోలేము. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఒక స్త్రీ నేను చూపిస్తుంది. స్త్రీ అనగా సంఘానికి సూచనగా ఉన్నది. కాబట్టి వెతకాలి, పొందుకోవాలి, సంతోషించాలి. దేవునికి స్తోత్ర. 10 కాసులు ఏంటి నాణ్యము చాలా విలువైనది అనగా ఆత్మీయత చాలా విలువైనది. ఆత్మీయత పోగొట్టుకుంటే మరలా అది రాదు. ఒక్కసారి కానీ బయటికి వెళ్ళిపోయిందంటే ఆత్మీయత మరలా దాన్ని తెచ్చుకోవాలంటే చాలా కష్టం, చాలా బాధ, చాలా వేదన. కాబట్టి ఆత్మీయతను కాపాడుకుంటూ వాక్యము చదువుతూ ప్రార్థనలో ప్రభు సన్నిధిలో ప్రభు కోసం నిలబడితే నీ సమస్య ప్రతిదీ కూడా ఆయన తీర్చే దేవుడు. దేవునికి స్తోత్ర. కాబట్టి మనం పరీక్ష చేసుకుందాం. ఎందుకంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదట నా నీతిని నా రాజ్యమును వెదకండి, అన్ని నీకు సిద్ధపరుస్తాను అంటాడు. కాబట్టి నీతిని రాజ్యమును వెదకకుండా మన ఇష్టానుసారంగా లోకాన్ని వెతికితే లోకం మనకు దూరమయ్యే ప్రమాదము ఉంది. లోకం దూరమైన పర్వాలేదు, కానీ దేవుడు మనకు దగ్గరైనట్లయితే మరలా అంతకు 2 అంతలు 4 అంతలు దేవుడు ఇచ్చేవాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్ర. కాబట్టి మోకరించి ప్రార్థన చేసుకుందాం, మనం పరీక్ష చేసుకుందాం. ఏదో కలిగిన దాన్ని బట్టి మనం సంతోషిస్తూ శ్రేష్టమైన దేవాది దేవుని మనము సంపాదించుకొనకుండగా, వేడుకొనకుండగా, ఆయన దొరికే కాలమని గ్రహించకుండగా ఇంకా మనం ఎనుకుబాటులో ఉన్నట్లయితే మనం పరీక్ష చేసుకుందాం. ఏ విషయంలో మనము విలువైన ఎండి నాణ్యము పోగొట్టుకున్న స్త్రీ ఎట్లాగైతే తన ఇల్లంతా కూడా అదిగో దీపం వెలిగించి ఇల్లంతా ఊడ్చి ఆ పోగొట్టుకున్న ఎండి నాణ్యాన్ని సంపాదించుకున్నట్లుగా మన ఆత్మీయ జీవితంలో మారు మనసు లేని జీవితం ఉన్నట్లయితే మారు మనసు కొరకు ప్రభు కోసం మనం కనిపెడదాం. ప్లీజ్ మోకరించి ప్రార్థన చేద్దాం, మోకరించి ప్రార్థన చేద్దాం.
మోకరించి ప్రార్థన చేద్దాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అదిగో అందరి కొరకు ప్రార్థన చేద్దాం. అనేకులు మరి విజయవాడ పట్టణం అయితేనే ఆయా ప్రాంతాల్లో మరి తుఫాను చేత రకరకాలుగా కృంగిపోతున్న వారి కొరకు ప్రార్థన చేద్దాం. అన్నిటికంటే మికటంగా దేవుణ్ణి సంపాదించుకున్నట్టుకు ప్రార్థన చేస్తాం. యెహోవా దొరుకు కాలమున, యెహోవా దొరుకు కాలమున ఆయనను వెదకమంటుంది వాక్యము. ఆయనను సమీపములో ఉన్నాడు, వేడుకోమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు, 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 స్తోత్రములు. హల్లెలూయా.